కాకినాడ జగన్నాథపురంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామివారి దేవస్థానానికి చెందిన స్థలంలో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా శాపుల నిర్మాణం జరుగుతోందని మాజీ కార్పొరేటర్లు ఎంజీకే కిషోర్, యనమండ్ర సూరిబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కాకినాడ సిటీలో ఆలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించిన వారు దేవస్థానానికి చెందిన సుమారు 200 గజాల ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. ఆలయం పక్కన చిక్కాలవారి వీధి 40 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్ ఉందని గుర్తు చేశారు. అయ్యప్ప స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది అయ్యప్ప భక్తులు ఈ ఆలయంలో ఇరుముడి కట్టించుకునేవారని, ప్రస్తుతం ఆలయం లేకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి షాపులు నిర్మించి అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ ఈ అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని స్పష్టం చేశారు. నా పేరు యనమండ్ర సూరిబాబు గురుస్వామి. ఇక్కడ జగన్నాథపురం సర్వేశ్వర స్వామివారి ఆలయానికి పూర్వకాలం నుంచి కూడా గత 100 సంవత్సరాల పైనుంచి కూడా మా కుటుంబీకులు వంశపార్యపర్య ధర్మకర్తలుగా ఉన్నారు. ఆ రాయి కూడా ఇక్కడ ఉండేది. మాకు కనీసం మా కుటుంబ సభ్యులకు ఎవరికీ కూడా తెలపకుండా ఆ రాయి పూర్వం కమిటీ వాళ్ళు తొలగించారు. అలాగే 2010లో అయ్యప్ప స్వామి వారి గుడి, తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారి సహకారంతో షణ్ముఖ కుమారస్వామి అంటే 6 ముఖాల కుమారస్వామి కాకినాడలో ఎక్కడా లేదు ఆ గుడి ఒకటి, తర్వాత గణేశుడు నందమూరి వినోద్ గారు వినాయకుడి గుడి, ఇవన్నీ కూడా వెనకాల 3 ఉపాలయాలు కట్టారు. ఇక్కడ ఎంతో మంది స్వాములు, జగన్నాథపురంలో ఉన్న స్వాములందరూ కూడా ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరము సుమారు 7,000 నుంచి 10,000 మంది దాకా మాలలు ధరించి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. తాళరావు దగ్గర నుంచి, అక్కడి నుంచి కూడా వేమవరం తాళరావు దగ్గర నుంచి వచ్చి ఇక్కడ మాలలు ధరించి ఇరుములు కట్టుకుని శబరిమల యాత్రకు వెళ్తూ ఉంటారు. ఈ శివాలయం పునర్నిర్మాణం జరిగే రేపు మార్చి 15కి సంవత్సర కాలం పూర్తవుతోంది. ఇంతకాలము కూడా ఈ కన్యమూల గణపతి గుడి కానీ, షణ్ముఖ కుమారస్వామి గుడి కానీ, అయ్యప్ప స్వామి గుడి కానీ, గత 40 సంవత్సరాల నుంచి ఉన్న లక్ష్మీనారాయణ స్వామి గుడి కానీ ఏది కూడా కమిటీ వాళ్ళు ఎప్పుడు కడతారో తెలియని పరిస్థితిలో ఉంది. కావున ఈ షాపులు ఇవన్నీ కూడా ఆపి తక్షణం ఎండోమెంట్ వారు, కమిటీ వారు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో వెంటనే ఈ అయ్యప్ప స్వామి గుడి నిర్మించాలని చెప్పి అయ్యప్ప భక్తులందరి తరపున కోరుచున్నాం. నమస్తే అండి. ఈ రోజు జగన్నాథపురం శివాలయం దగ్గర ఉన్నాం మనం. గత 10 రోజుల కిందట ఇక్కడ జగన్నాథపురం శివాలయం దక్షిణ భాగంలో షాపింగ్ కాంప్లెక్స్ అనధికారికంగా నిర్మిస్తున్నారని ప్రైవేటు వ్యక్తులు మేము ఇదే పత్రికా విలేకరుల సమక్షంలో మేము అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే నిన్న గ్రీవెన్స్ సెల్లకు కూడా వెళ్ళి కలెక్టరేట్లోని మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు జిల్లా ఎండోమెంట్ అధికారి గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుమారు 200 గజాల ఖాళీ స్థలంలో వీళ్ళు ఈ రోజు షాపింగ్ కాంప్లెక్స్ కడదామని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇది కూడా మున్సిపల్ రోడ్డు వైండింగ్. ఇక్కడ మున్సిపల్ చిక్కాలవారి వీధిలో 40 అడుగుల మాస్టర్ ప్లాన్ ఉంది. ఇక్కడ 12 అడుగులు రోడ్డు వైండింగ్లో పోయే స్థలం అది. అందులో ఏ విధమైన ఎండోమెంట్ అధికారులచే అప్రూవల్ లేకుండా, మున్సిపల్ కమిషనర్తో కూడా అప్రూవల్ లేకుండా ప్రైవేటు వ్యక్తులు షాపులు నిర్మిస్తూ ఉన్నారు. ఎండోమెంట్ అధికారులను అడిగితేనేమో మేము ప్రహరీ గాడే కడుతున్నామని చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ప్రహరీ గాడ కట్టేలాగుంటే కాలువ పక్క నుంచి పూర్వం ఏదైతే ఉందో అది కట్టాలి, కానీ మీరు వెనక్కి జరిపి కట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? ఒకవేళ నిజంగా గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత షాపులు కట్టుకొని ఆదాయం వస్తుందని మీరు చెప్తున్నారు. యాక్చువల్గా ప్లాన్ అయితే ప్రాకార మండపం కట్టాలని చెప్పి అందులో ఉపాలయాలు, ముఖ్యంగా అయ్యప్ప స్వామి గుడి, లక్ష్మీనారాయణ స్వామి గుడి సుమారు 40-50 సంవత్సరాలు పైబడి ఉన్న ఆలయాలు అయ్యి వాటిని తీసినప్పుడే మనం కమిట్మెంట్ ఇచ్చాం భక్తులకి, ఏమని దాతలకి భక్తులకి కూడా. ఈ రాతి గుడి నిర్మాణం చుట్టూ కూడా ప్రాకార మండపం నిర్మించి అందులో ఉపాలయాలు కడతామనేసి అని చెప్పి ఈ రోజు అయ్యప్ప స్వామి గుడి ఎప్పుడు కడతారో చెప్పట్లా ఎండోమెంట్ అధికారులు. లక్ష్మీనారాయణ స్వామి గుడి ఎప్పుడు కడతారో చెప్పట్లా, పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ఈ గుడి ఏమీ చెప్పకుండా ఎండోమెంట్ అధికారులు ఇక్కడ ఉన్న ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యి అసలు ఎవరు కడుతున్నారో కూడా కాంట్రాక్టర్ కూడా ఇక్కడ లేరు, ఎండోమెంట్ అధికారులు లేరు, అనధికారికంగా వీళ్ళేమో షాపులు కడతా ఉన్నారు. వీటిని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటి వ్యక్తులకి సుమారు 2 లక్షల రూపాయల కన్స్ట్రక్షన్ నిమిత్తం తీసుకొని వీళ్ళు ఆ షాపులు ఇచ్చేలాగా వాళ్ళు ఆల్రెడీ 6 నుంచి 8 లక్షల రూపాయల వరకు బయట వ్యాపారాలకి బేరాలు పెట్టేసుకున్నారు. రానున్న రోజుల్లో జనాభా పెరుగుదల దృష్ట్యానేమో మనం ప్రాకార మండపం నిర్మించి లోపల జనాభా రద్దీ రీత్యా, భక్తుల రద్దీ రీత్యా మనం ఏదో చేద్దాం కదా అని అనుకుంటే వీళ్ళు చేస్తున్న పని ఏంట్రా అంటే ముందు వీళ్ళకి షాపులు కట్టుకుని అమ్ముకోలేనే నిర్ణయంతో ఉన్నారు. ఇక్కడ మన పక్కన ఉన్నది కూడా యనమండ్ర సూరిబాబు గారు అయిన పారంపర్య ధర్మకర్త. గతంలో కూడా ఈ గుళ్ళో పూర్వకాలం నా చిన్నప్పుడు స్టోన్ కూడా వీళ్ళ వంశం తాలూకా దాతల పేర్లు ఉండేవి. అయ్యప్ప స్వామి గుడికి కూడా కమిటీ మెంబరు ప్లస్ అయ్యప్ప స్వామి గుడిలో నిత్యం ఇడుములు లేస్తూ ప్రతి సంవత్సరం సుమారు 5,000 మంది భక్తులు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. గడిచిన 5-6 సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ ఏమీ
అయ్యప్ప స్వామి గుడి కట్టకపోవడంతో భక్తులందరూ కూడా టౌన్ శివాలయం దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందువల్ల దయచేసి ఎండోమెంట్ అధికారులు చెప్తున్నాం, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు పత్రికా విలేకరుల సమక్షంలో ఇక్కడ ఏం పని జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, పర్టికులర్గా అయ్యప్ప స్వామి గుడి, లక్ష్మీనారాయణ స్వామి గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు ఈ మూడు ఎప్పుడు మీరు మొదలు పెడుతున్నారో కూడా వివరాలు ఇచ్చే పని మొదలు పెట్టాలి. లేదు మేము ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి మేము ఇక్కడ షాపులు కట్టేసి ఆడికిడికి అమ్ముకుంటామంటే మాత్రం చూస్తూ ఊరుకో, ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులను ఆపుతాం. అవన్నీ మాకు తెలియజేశాక ఇక్కడ పనులు మొదలు పెట్టాలని కోరుకుంటున్నాం.